నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదంపై పోరులో మరోసారి మోదీ దౌత్య విజయం ఏ రూపంలో ఉన్నా నిర్మూలిద్దామని బ్రిక్స్ బిమ్స్టెక్ దేశాల ప్రతిన ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ముద్దుబిడ్డగా అభివర్ణించిన ప్రధాని ఆ ఒక్క దేశం వల్లే దక్షిణాసియాలో శాంతి కరువైందని స్పష్టీకరణ సరిహద్దులో ఆగని పాక్ చొరబాట్లు కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం ఉరి ముష్కరులు నిచ్చెనలతో కంచె దాటినట్లు తేల్చిన సైన్యం మన్యంలో మాతృమూర్తులకు గర్భశోకం పౌష్టికాహార లోపంతో నెలల వ్యవధిలోనే రాలుతున్న పసిమొగ్గలు తూర్పుగోదావరి జిల్లాలో మృత్యుఘంటికలు భారత్లో రోజుకు 550 ఉద్యోగాలకు ఎసరు 2050 నాటికి 70 లక్షల కొలువులు పోతాయని ప్రహర్ సంస్థ అధ్యయనంలో వెల్లడి ఉరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను దౌత్యపరంగా ఏకాకి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఆ దిశగా మరో విజయం సాధించారు ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిక్స్ బిమ్స్టెక్ దేశాలను కూడగట్టడంలో ప్రధాని మోదీ సఫలమయ్యారు ఉగ్రవాదం పాకిస్తాన్ ముద్దుబిడ్డగా అభివర్ణించిన మోదీ ఆ ఒక్క దేశం కారణంగా దక్షిణాసియాలో శాంతి కరువైందని దుయ్యబట్టారు భారత్కు అండగా నిలిచిన బ్రిక్స్ బిమ్స్టెక్ దేశాలు ఉగ్రవాదంపై మరింత సమర్థంగా ఐక్య పోరాటం చేద్దామని ప్రతినబూనాయి ఉగ్రవాదం ముసుగులో భారత్పైకి దండయాత్ర చేస్తున్న పాకిస్తాన్ పాపాలను గోవా వేదికగా 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ ఎండగట్టారు బ్రిక్స్ సమావేశం అనంతరం జరిగిన బ్రిక్స్ బిమ్స్టెక్ సదస్సులోనూ ప్రధానంగా ఇదే అంశాన్ని లేవనెత్తి దౌత్యపరంగా పాక్ను ఏకాకి చేయడంలో మరో ముందడుగు వేశారు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రధాన స్థావరంగా ఉందన్న మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు పద్ధతి మార్చుకోకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావడం ఖాయమని హెచ్చరించారు In South Asia and BIMSTEC, all nation states bearing one are motivated to pursue a path of peace, development and economic prosperity for its people. Unfortunately, this country in India's neighborhood embraces and radiates the darkness of terrorism. Terrorism has become its favorite child, and the child in turn has come to define the essential character and nature of its parents. The time for condemning the state-sponsored terrorism is long gone. It is time to stand up and act boldly. To those who nurture the philosophy of terror and seek to de-terrorize mankind, we must send a clear message to mend their ways or be isolated in the civilized world. మోదీ దౌత్య మంత్రాన్ని బ్రిక్స్ బిమ్స్టెక్ దేశాలు ఆలపించాయి ఉగ్రవాదం ప్రాంతీయ అంతర్జాతీయ శాంతి సుస్థిరత ఆర్థిక సౌభాగ్యానికే కాక మొత్తం మానవాళికి ముప్పని బ్రిక్స్ బిమ్స్టెక్ నేతలు ఏకగ్రీవంగా గుర్తించారు We must collectively fight against the threat of terrorism in all its forms and manifestations. Our partnerships should contribute to strengthen global peace and stability. Our partnerships should contribute to enhance our standing on the global stage. Our partnerships should make sure that none of us is left behind. All our efforts for sustainable development depend on peace, security and stability. As a responsible member of the global community, Bangladesh maintains zero tolerance to any act of terrorism or violent extremism. We must join hands to deal with terrorism and violent extremism as well. Most countries gathered here have not been spared by this scourge, and we are here at a time when our host, India, has over the past several months suffered frequent terrorist attacks. Bhutan strongly condemns these terror attacks, and Bhutan stands in solidarity with India and all like-minded countries in the fight against terrorism. బిమ్స్టెక్ ఆర్థిక వ్యవస్థలతో బ్రిక్స్ అనుసంధానం వల్ల ప్రాంతీయ అంతర్జాతీయ వృద్ధి విస్తృతమవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు భారత్ చైనాల మధ్య క్రియాశీల వారధిగా వ్యవహరించేందుకు నేపాల్ ముందుకొచ్చింది ఇందుకు త్రైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని నేపాల్ ప్రధాని ప్రచండ బిమ్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలతో జరిపిన చర్చల్లో ప్రతిపాదించారు దీనిపై ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్టు నేపాల్కు చెందిన హిమాలయన్ టైమ్స్ పత్రిక పేర్కొంది
రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న తాము వారధిగా వ్యవహరించి ప్రయోజనాలు పొందుతామని ప్రచండ తెలుపగా అందుకు పెద్ద దేశమా చిన్న దేశమా అన్నది విషయం కాదని ప్రచండ వ్యాఖ్యానించినట్లు సదరు పత్రిక వెల్లడించింది. నేపాల్ పత్రిక కథనంతో భారత్ విభేదించింది. ఈ సమావేశం కాకతాళీయంగా జరిగిందన్న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చైనా, నేపాల్ దేశాధినేతలు చర్చలు ముగించుకుని భోజనాలకు వెళ్లడానికి లాంజ్లో వేచి ఉన్న సమయంలో మోదీ అక్కడకు వచ్చారని తెలిపారు. అక్కడ ఏం జరిగిందో అంతా రహస్యమని, దీన్ని త్రైపాక్షిక భేటీగా ఎందుకు పిలుస్తున్నారో తెలియదని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అమ్మ వంటిదంటూ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించడాన్ని దాయాది దేశం ఆక్షేపించింది. బ్రిక్స్ బిమ్స్టెక్ కూటముల్ని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ బిమ్స్టెక్ కూటములతో కలిసి నడిచేందుకు తమ దేశం సిద్దమని తెలిపిన అజీజ్ పాకిస్తాన్ గడ్డపై భారత్ ఎగదోస్తున్న ఉగ్రవాదంపైనా పోరాడాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా కశ్మీర్ అల్లర్లను ప్రస్తావించారు. కశ్మీర్లో అరాచకాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని ఆరోపించిన సర్తాజ్ అక్కడ ఐరాస ప్రతినిధులతో పాటు ఇస్లామిక్ సహకార సంస్థ ప్రధాన కార్యదర్శితో విచారణ జరిపించాలని అన్నారు. బ్రిక్స్ బిమ్స్టెక్ సదస్సుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ గళమెత్తిన వేళ సరిహద్దుల్లో దాయాది దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఓ సైనికుణ్ణి పొట్టన పెట్టుకున్నాయి. రాజౌరి జిల్లా పరిధిలో 2 సార్లు పాక్ సైన్యం కాల్పులకు తెగించగా తర్కుండి ప్రాంతంలో ఒక సైనికుడు వీరమరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 29న మన ప్రత్యేక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడులు జరిపిన తర్వాత ఇప్పటివరకు దాయాది సైన్యం 25 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఉరి ఉగ్రదాడికి తెగబడ్డ ఉగ్రం మూకలు నియంత్రణ రేఖకున్న విద్యుత్తు కంచెను నిచ్చెనల సాయంతో దాటినట్లు సైన్యం దర్యాప్తులో తేలింది. కశ్మీర్లోని సలామాబాద్ నాలాకు సమీపంలో కంచెకున్న కొద్దిపాటి ఖాళీ నుంచి ముందుగా ఓ ఉగ్రవాది భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం పాక్ వైపు నుంచి ఇచ్చిన నిచ్చెన తీసుకుని కంచెపై వేయగా అటు నుంచి వేసిన మరో నిచ్చెన సాయంతో ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. భారీగా ఆయుధ సామాగ్రి, ఆహారం ఉన్నందున మిగతా 3 ముష్కరులు కంచె ఖాళీలో నుంచి వచ్చే ప్రయత్నం చేయలేదు దని అధికారులు వివరించారు. కంచె దాటాక వారికి సహకరించిన వాళ్లకు నిచ్చెనలిచ్చి పంపేసి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. దాడికి ఒకరోజు ముందే భారత్లోకి ముష్కరులు ప్రవేశించగా వారికి ఆశ్రయమిచ్చిన వాళ్ల గురించి సైన్యం ఆరా తీస్తోంది. మన్యంలో పౌష్టికాహార లోపం పసిమొగ్గల్ని తుంచేస్తుంది. పండంటి పాపాయిల బోసినవ్వులు ఉగ్గుపాలతోనే ఆగిపోతున్నాయి. నవమాసాలు మోసిన శిశువులు నెలల వ్యవధిలోనే చనిపోవడం మాతృమూర్తికి గర్భశోకం మిగుల్స్తోంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 60% పైగా మాతా శిశు మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతి ఒడిలో అరకొర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న మన్యం ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో 100 కుటుంబాలు కడుపుకోత అనుభవిస్తున్నట్లు ఈటీవీ ఈనాడు పరిశోధనలో తేలింది. జిల్లా వ్యాప్తంగా 2011 నుంచి ఇప్పటి వరకు 2550 మంది శిశువులు మరణించగా ఈ 7 నెలల్లోనే 430 మంది కన్నుమూశారు. ఏడాదిలోపు శిశువులు గత 5.5 ఏళ్లలో 1570 మంది చనిపోయారు. జిల్లా మొత్తంగా 262 మంది బాలింతలు ప్రాణాలు విడిచారు. రాజవొమ్మంగికి చెందిన రామలక్ష్మి ఇప్పటికే 2 మగ శిశువుల్ని కోల్పోయింది. 3వ కాన్పులో జన్మించిన 45 రోజుల ఆడబిడ్డ కూడా మరణించడంతో మనోవేదన చెందుతోంది. ఏప్రిల్లో 3 కిలోల బరువున్న పండంటి పాపాయికి జన్మనిచ్చిన సత్యవేణిది అలాంటి గర్భశోకమే. పాపను హాస్పిటల్ తీసుకెళ్ళానండి. డాక్టర్ గారు అన్నారండి కడుపు నొప్పి వస్తుంది అన్నారండి. వేలేసిన దగ్గరికి అలబడి కొలిసి అలబడిపోయిందండి. చనిపోయిందమ్మా అన్నారండి. అంత ముందు కూడా బాబు ఇలాగే సేమ్ ఇలాగేనండి ఉయ్యాల్లో పడుకొని కళ్ళు తేలేసాడండి. ఆ అబ్బాయి కూడా అలాగే చనిపోయాడండి. 3 నెలల వరకు బాగానే ఉందండి. 4వ నెల వచ్చి వారం అవుతే సడన్ గా నీరసంగా అయిపోయింది సార్. జీజీహెచ్కి వెళ్ళింది. పాప నైట్ అంతా బాగానే ఉండిందండి. ఉదయానికి వెళ్ళా చనిపోయిందని చెప్పారు సార్. పాప 3వ నెల అండి. ఇది 3వ నెల. పాలు తాగకుండా చనిపోయిందండి. హాస్పిటల్ తీసుకుని వెళ్ళడానికి వెళ్తామండి. అప్పటికప్పుడు చనిపోయింది. మామూలు పిల్ల అంతా తయారైపోయాక ఇంతలా పుడుతున్నాడు కానీ బతుకుతలేదండి బాబు. ఎప్పుడు కూడా ఇంకా చచ్చిపోవడమే. రోడ్డు గురించి అండి బాగాలేదు కదండి. ఏ అంబులెన్స్ ఫోన్ చేసినా వస్తలేదండి.
గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో పాటు అంగన్వాడీల ద్వారా అందించే ఆహారం మినహా గర్భం దాల్చిన నాటి నుంచి పోషకాహారం తీసుకునే ఆర్థిక స్తోమత వారికి లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. వ్యాధినిరోధక శక్తి ఈ ట్రైబల్ పబ్లిక్లో తగ్గిపోతా ఉంది. దానివల్ల వాళ్లలో వ్యాధులు ఎక్కువ ప్రబలటం అనేటువంటి జరుగుతుంది. రక్తహీనత 65% వరకు పిల్లల్లోనూ, 65 నుంచి 70% వరకు గర్భిణీ స్త్రీల్లోనూ, 65% పైగా కూడా ఓల్డ్ ఏజ్ లో మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపించింది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 ప్రాంతీయ ఆసుపత్రులున్నా ఒక్కచోటైనా పిల్లలు, స్త్రీ వైద్య నిపుణులు లేరు. పేరుకు 13 అంబులెన్సులున్నా అవి మన్యం వెళ్లలేకపోవడం అడవి బిడ్డలకు శాపమవుతోంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసింది. జిల్లాల సంయుక్త కలెక్టర్లు, ఇతర అధికారులతో దూరదృష్ట్య సమీక్ష నిర్వహించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ నవంబర్ 1లోగా 2000 కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. వరి సాధారణ రకానికి క్వింటాలుకు 1470 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి 1510 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని నిర్ణయించారు. మిల్లర్లకు ధాన్యం అందించిన 30 రోజుల్లోగా పౌర సరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. మిల్లర్లు జాప్యం చేయటం వల్ల ప్రభుత్వం వేల కోట్ల రూపాయల్ని వడ్డీ రూపంలో నష్టపోతోందని ఆనంద్ వివరించారు. గత 5 ఏళ్లలో మిల్లర్ల వద్ద మిగిలిన 5 కోట్ల గోనె సంచుల స్వాధీనానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రబీకి నీరిచ్చే అన్ని అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు జిల్లా ఈపూరులో 97 లక్షలతో నిర్మించే గోదాముకు శంకుస్థాపన చేసిన మంత్రి నకిలీ విత్తన సంస్థలపై పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఎందుకంటే ఒకసారి రబీకి ఇస్తామని పంటలు వేపించి రేపు నీళ్లు అందకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ఆలోచిస్తున్నాడు రైతుల గురించి. ఉన్న నీళ్లతోటి ఏ విధంగా రైతులకు నీళ్లు ఇవ్వాలి, తాగునీటి అవసరాలు పోను. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే కరవు పీడిత అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలను అందించగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. హంద్రీ నీవా 2వ దశ కింద జిల్లాలోని రాప్తాడు మండలంలో కృష్ణా నీటితో నిండిన చెక్ డ్యాంలను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన సునీత అక్కడ గంగ పూజ నిర్వహించారు. కృష్ణా నీటిని అనంతపురానికి మళ్లించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్షాలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయని ఆమె అన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇట్లా రైతన్నలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారనే విషయం ఈ రోజే ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. చాలా మంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా బయట చెప్పకుండా లోపల వేరే వాళ్ళ ద్వారా కూడా మనకి చెప్పంపిస్తున్నారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మా చెక్ డ్యాములు నిండాయి, మా చెరువులన్నిటికీ కూడా నీళ్లు వచ్చినాయంటే చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేయమని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రైతులు మనకి చెప్పింది కూడా ప్రతి ఒక్క రైతన్నకు కూడా మేము తెలియజేస్తున్నాం. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వైఎస్ తర్వాత ఆ హామీని ఎలా తుంగలో తొక్కారో నవంబర్లో చేపట్టే పాదయాత్రలో బహిర్గతం చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజనయ్య వెల్లడించారు. రాయలసీమ జిల్లాలో చేపట్టబోయే ఈ చైతన్య యాత్రల ద్వారా కాపు కార్పొరేషన్ ప్రస్తుతం వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తామన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో కాపు మెగా జాబ్ మేళాను విజయవాడలోని నోవా కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదివిన కాపు అభ్యర్థులందరూ పాల్గొనవచ్చునన్నారు. నేను పాదయాత్ర చేసి కాపు బలిజ ఒంటరి తెలగ సోదరులకి ఏ రకంగా రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి విషయాన్ని బహిరంగం చేయదలిచాను. జాబ్ మేళా జరుగుతా ఉంది నోవా కాలేజెస్ ఇబ్రహీంపట్నంలో. ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. తెలంగాణ ఏర్పడి 2.5 ఏళ్లైన తరుణంలో సామాజిక తెలంగాణ ఆవకష్టపై ప్రచారం చేస్తూ సిపిఎం నేటి నుంచి మహాజన పాదయాత్ర ప్రారంభించనుంది. జనాభా దామాషా ప్రకారం నిధులను అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ది సాధ్యమని ప్రజలకు వివరించనున్న ఈ యాత్ర ఈ మధ్యాహ్నం 12 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించనుంది. పాదయాత్రను అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ లాంఛనంగా ప్రారంభించనుండగా ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు వివిధ ప్రజా
సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నేతలు హాజరవుతారు. 31 జిల్లాల్లో 5 నెలల పాటు సాగనున్న యాత్రలో దాదాపు 4,000 కిలోమీటర్లు చుట్టిరానున్నట్లు సిపిఎం నేతలు తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు భూ సమీకరణకు రైతులు సంసిద్దంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్లే వాళ్లు సమ్మతి పత్రాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని మచిలీపట్నం ప్రాంత అభివృద్ది సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. రైతుల కోసం బందర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన నవంబర్ 4 కల్లా భూ సమీకరణ ప్రక్రియ పూర్తవుతుందని సమీక్ష తర్వాత చెప్పారు. ఎవరైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు భూమిని వేరే వాళ్ళకి, ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళిద్దరి నుండి ఒక అంగీకార పత్రము తీసుకొని ఫామ్ 3 కన్సెంట్ తీసుకొని సో వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ఓసి ఏ రోజైతే కొనుక్కుంటున్నారో అదే రోజే ఎన్ఓసి కూడా ఇవ్వడానికి కోసము మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజయవాడ నగరంలో చెత్తను పోసేందుకు శాశ్వత డంపింగ్ యార్డ్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్లో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అక్కడి ప్రజలకు అసౌకర్యంగా ఉండడంతో చెత్త వేయకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఫలితంగా 4 రోజులుగా చెత్త పేరుకుపోయింది. కమిషనర్ రంగంలోకి దిగి నగరం వెలుపల ఉన్న పాతపాడులో డంపింగ్ ఏర్పాట్లు ప్రారంభించారు. పేరుకుపోయిన చెత్తను యుద్ద ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టారు. అజిత్ సింగ్ నగర్లోని చెత్తను ఆధునిక పరిజ్ఞానంతో తొలగించి అక్కడ పార్క్ను ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇక్కడ డంపర్ బిన్స్ ఉన్నాయో పూర్తిగా దాన్ని తొలగించాలి, ఇంకా అప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 265 డంపర్ బిన్స్ క్లియర్ అయింది. ఇంకా ఒక 135 డంపర్ బిన్స్ అని కూడా క్లియర్ జరుగుతూ ఉంటున్నాయి. ఇంకా ఈవినింగ్ లోపల పూర్తిగా మనకి ఎక్కడ కూడా ఈ చెత్త సమస్య లేకుండా చేసేస్తాం. ఇంకా నిరంతరంగా నగర నడిపట్టున ఉన్న సింగనగర్ డంపింగ్ యార్డ్ లో చెత్త డంప్ చేయకుండా ఊరు శివారు ప్రాంతంలోనే డంప్ చేస్తూ ఉంటున్నాము, అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాము. తీవ్ర అనారోగ్యంతో 25 రోజులకు పైగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నేటి నుంచి సింగపూర్ వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇందుకోసం 2 సింగపూర్ మహిళా వైద్యులు ఆదివారమే చెన్నై చేరుకున్నారు. ఇప్పటికే జయలలితకు బ్రిటన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్య నిపుణులు ప్రత్యేక చికిత్స అందిస్తుండగా సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి చెందిన 2 మహిళా ఫిజియోథెరపిస్టులు ప్రత్యేక సూచనలు చేయనున్నారు. ప్రస్తుతం ఆమెకు అందిస్తున్న వైద్యంపై అధ్యయనం చేసి ఆ తర్వాత రిచర్డ్ సూచనల మేరకు సేవలు అందించనున్నారు. మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిని సినీ నటుడు రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య అపోలో ఆసుపత్రికి వెళ్లి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రధాని మోదీ కూడా చెన్నై అపోలో ఆసుపత్రిని సందర్శిస్తారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. భారత్లో ఉద్యోగాల కల్పన అంతకంతకు తగ్గుతూ పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ఢిల్లీకి చెందిన ప్రహర్ అనే పౌర సమాజ సంస్థ అధ్యయనంలో తేలింది. కొత్త ఉద్యోగాల మాట అంతంత మాత్రంగానే ఉందని, రోజుకు 550 ఉద్యోగాలు ఊడిపోతున్నాయని వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని, అప్పటికి జనాభా కూడా 60 కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది. కార్మిక బ్యూరో గణాంకాల ప్రకారం 2011లో 9 లక్షలు, 2013లో 4,19,000 కొత్త కొలువులు రాగా 2015లో ఆ సంఖ్య 1,35,000 మాత్రమేనని ప్రహర్ పేర్కొంది. రోజువారీ కార్మికులే ఎక్కువగా ఉపాధి కోల్పోతున్నారని విశ్లేషించింది. భారత్లో 50% మందికి ఉపాధి అందించే వ్యవసాయం, 40% ఉపాధికి జీవనోపాధి చూపే చిన్న మధ్య తరహా రంగాలు కుదేలవడమే పరిస్థితికి కారణమని పేర్కొంది. సంఘటిత రంగం ద్వారా భారత్లో ఉద్యోగాల కల్పన 1% కంటే తక్కువేనని తెలిపింది. భారత్ వ్యవసాయం, మైక్రో, చిన్న తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించాలని ప్రహర్ నివేదికలో సూచించింది. 2022 కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా చైనా మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించింది. షెంగ్జౌ 11 అంతరిక్ష వాహక నౌక ద్వారా 2 వ్యోమగాములను నింగిలోకి పంపించింది. లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా జరిపిన ఈ ప్రయోగం ద్వారా 2 రోజుల్లో వ్యోమగాములు తియాంగాంగ్ 2 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడే నెల రోజులు ఉండనున్నారు. తమ అంతరిక్ష ప్రయోగాలు శాంతి కోసమేనని ప్రకటించిన చైనా పౌర అవసరాల కోసం ఉపగ్రహ విధ్వంసక క్షిపణుల్ని సైతం ప్రయోగిస్తామని తెలిపింది. అమెరికా, ఐరోపా దేశాలకు పోటీగా 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం నిర్వహించిన చైనా $1 బిలియన్ ఇందుకోసం ఖర్చు చేస్తోంది. 2020 కల్లా అంగారక గ్రహంపైకి వాహక నౌకల్ని పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.